హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. మనకు వారు యూసఫ్గూడ నుంచి వస్తున్నారు. చాలా అద్భుతమైన బేస్ వాయిస్, అలాగే ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడగలరు. అలాగే కంచు కంఠం మన శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చాలా విభాగాల్లో ప్రముఖమైన స్థానాల్లో ఉన్నారు. మీ కమ్యూనికేషన్ కానీ, సొసైటీ మీద కానీ మీకు చాలా పట్టుంది. అలాగే మా అకాడమీ మీకు ఎలా తెలిసింది, అలాగే ఇప్పుడు నేర్పిస్తున్న అకాడమీ యొక్క ప్రాక్టికల్స్ ఎలా ఉన్నాయి, మీ అభిప్రాయాలు మా ప్రేక్షకులతోటి. థ్యాంక్ యూ సార్. అయితే నేను ఈ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ అనేది మన వినోద్ గారని స్థాపించారనమాట. అయితే నేను నా ఫ్రెండ్ ఎల్లారెడ్డి ప్రొడక్షన్ మేనేజర్కి చేస్తున్నప్పుడు తను వర్మ గారు అని చెప్పి ఆయన డబ్బింగ్ ఇన్ఛార్జ్ అనమాట, అక్కడికి తీసుకెళ్లారు. అయితే వర్మ గారు ఏం చెప్పారంటే, మీది బేస్ వాయిస్ కాబట్టి మీరు తప్పకుండా దీంట్లో సక్సెస్ అవుతారు, అయితే దీనికి ట్రైనింగ్ అవసరం. అయితే ఈ మన జంట నగరాల్లో మొత్తం చుట్టుపక్కల ఎక్కడ కూడా పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ అని నాంపల్లిలో ఉంటుంది. అది మన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం బ్యాక్ సైడ్ అని చెప్పేటప్పటికి నేను వెళ్ళి వినోద్ గారిని కలిశానండి. కలిసిన తర్వాత నేను అనుకున్నది మామూలు క్లాసెస్ చెప్పి పంపిస్తారు అనుకున్నాను, కానీ ఇంత ప్రాక్టికల్ అనేది నేను నా జీవితంలో మొదటిసారండి. నేను వినోద్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వడం అంటే ఒక ఫైట్ సీన్స్ కానీ, ఫర్దర్గా ఒక ఎఫెక్ట్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ, ఫర్దర్గా పౌరాణిక సంబంధమైన డైలాగ్ డెలివరీ కానీ, మాడ్యులేషన్ కానీ, చాలా ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ బై వినోద్ గారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ ఆల్సో. అంటే ఎన్నో బ్యాచ్లను ఆయన సక్సెస్ఫుల్గా నిర్వహించి మంచి డబ్బింగ్ కళాకారులని మన తెలుగు సినిమా ప్రపంచానికి అందించారు. అట్లాగే వినోద్ గారిని నేను ఏం కోరుకుంటానంటే, భవిష్యత్తులో కూడా మరింత మంది మంచి డబ్బింగ్ ఆర్టిస్టులని మన తెలుగు సినిమా ప్రపంచానికి కానీ, లేదా మన సినిమా ఫీల్డ్కి కానీ అతను అందిస్తారని నేను ఆశిస్తున్నానండి. కాబట్టి అది శ్రీనివాస్ రెడ్డి గారు. కాబట్టి మాట్లాడుతుంటేనే కంక అంటుంది. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని ప్రాధేయపడేది ఒకటే, కాస్త సమయం ఇవ్వండి అని అడుగుతున్నాను. సమయం లేదు మిత్రమా అని అక్కడ అంటారు, సమయం ఉంది మిత్రమా అని ఇక్కడ అంటే డెఫినెట్లీ మీరు ఇండస్ట్రీలో ఒక చోటు, మా పుష్పక విమానంలో ఒక చోటుని శ్రీనివాస్ రెడ్డి గారికి ఇస్తామని మాటిస్తూ వారే సంపాదించుకుంటారని ఆశిస్తూ, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు మరొక సినిమాతోటి, సీరియల్తో చెప్పిన తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వినోద్ గారు. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్.